విధేయత. పిల్లరా, ఆయన ఎంత విధేయుడో తండ్రికి, తను ఈ లోకానికి పంపిన తండ్రికి ఎంత విధేయుడు అంటే, యేసు ప్రభు మాటలు కొన్ని సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమంటాడు ఆయన? నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను. నా చిత్తము కాదు, నా ఆలోచనలు కాదు, నేను మాట్లాడే మాటలు ఆయనవి, నేను చేసే కార్యములు ఆయన మహిమార్థమే కానీ నా మహిమార్థము కాదు. నా గొప్ప కొరకు, నా గొప్ప కొరకు కాదు. ఏది చేసినా దేవుని యొక్క నామము, తను ఈ లోకానికి పంపిన తండ్రి యొక్క నామము ఘనపరచబడడానికి ఆయన మనసు కలిగిన వాడై ఉన్నాడే తప్ప తను తాను ఎక్కడ హెచ్చింపు చూపించుకోవడానికి యేసు ఇష్టపడలేదు కదా. నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక మాట యేసు ప్రభు అని అంటారు, నన్ను ఘనపరచుకుని. అదండి ఉందా మాట, నన్ను ఘనపరచుకుని. ప్రజలందరూ కూడా ఆయన్ను రాజును చేయాలని కోరుకుని, ఒక ఆయన కుర్చీ తెచ్చాడు, ఒక ఆయన శాలువ తెచ్చాడు, ఒక ఆయన దండ తెచ్చాడు, ఇంకొక ఆయన బొకే తెచ్చాడు. యేసు ప్రభు ఏం చేశాడు? ఆరిపోయాడు అక్కడి నుంచి. ఇదిగో నమస్కారం ఆయన, నాకు వద్దు ఘనత. ఎవరికి ఘనత? నన్ను పంపిన నా తండ్రి మాత్రమే ఘనపరచబడాలి. నన్ను ఈ లోకానికి పంపిన నా తండ్రి మాత్రమే ఘనపరచబడాలి కానీ నేను కాదు అని తండ్రి పట్ల ఎంత విధేయత చూపించిన వాడుగా ఉన్నాడో మనం గమనించాలి. మనకు ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, అధికారులన్నీ కూడా తండ్రి ఎవరికి అప్పగించినాడు? యోహాను సువార్తలో 16 మనం చూచాం. సమస్త అధికారములు తండ్రి కుమారునికి ఇచ్చాడు. మరి ఇన్ని అధికారములు కలిగిన కుమారుడు ఎంత గర్వపడాలి? ఎంత గర్వపడాలంటే, ఈ అధికారములకు ఇచ్చినటువంటి తండ్రిని కూడా లెక్క చేయనంత ఘనత, లెక్క చేయనంత గర్వం రావాలి. అయితే ఎక్కడ యేసు ప్రభు వారు తండ్రిని అగౌరవపరిచే విధంగా నడుచుకోలేదు. తండ్రికి అవమానకరంగా ఒక్క మాట మాట్లాడలేదు. తండ్రిని ఓవర్లుక్ చేస్తూ, తండ్రిని క్రాస్ చేస్తూ తనను తాను హెచ్చించుకున్న సందర్భం ఒకటి కూడా కనబడదు. ఇది ఆయన విధేయత, తండ్రికి విధేయత, తను పంపిన తండ్రికి విధేయత. రాత్రికాల సమయం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి, అక్కడ ఆగిపోతాం, గుణాశీర్వతున్నాం కావలసినది కాదు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన, ఎక్కడి నుంచి? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన యేసు ప్రభువుకు మనము, నీవు, నేను విధేయులమేనా? ప్రచురించడం అలా ఉంచండి. ఆయన పాపపు చీకటిలో ఉన్న నిన్ను పిలిచి వెలుగు సంబంధిగా చేస్తున్నాడు. మరణ ఛాయలో జీవిస్తున్నటువంటి నిన్ను నిత్య జీవములకు వారసుని చేస్తున్నాడు. మన బంధకములో బంధించబడినటువంటి నీకు నాకు విడుదల కలుగజేసి స్వేచ్ఛను, స్వతంత్రతను ఇచ్చి పాపపు కాడిని విరిచినటువంటి ఆ ప్రభువుకు మనం విధేయులమైన. యేసైతే తన్ను పిలిచిన తండ్రికి, తన్ను భూలోకానికి పంపిన తండ్రికి ఆయన సంపూర్ణ విధేయుడు. ఎంత విధేయుడో ఆయన మాటలు, ఆయన జీవితాన్ని మనకు తెలియజేస్తాయి. మరి ఈనాడు యేసు ప్రభువుకు నీవు విధేయుడవేనా? పోనీ యేసు ప్రభువు కాదులే,
నీ కంటే వయసులో పెద్దవారికి నీ విధేయుడువేనా? నీ తండ్రికి నీ విధేయుడువేనా? నీ తల్లికి నీ విధేయుడువేనా? తల నెరిసి వృద్ధులైనటువంటి వారికి నీ విధేయుడువేనా? నీ ఉపదేశకులు నీకు విధేయుడువేనా? నీ లెక్చరర్స్కు నీ విధేయుడువేనా? నీ హితమును కోరి నీకు హితోపదేశము చేసేటువంటి సంఘ కాపరికి నీ విధేయుడువేనా? అసలు విధేయత అనే మాటకు మనకు అర్థం తెలుసునా? చెప్పండి. విధేయత అనే మాటకు మనకు నిజంగా అర్థం తెలుసునా? విధేయత అంటే తల ఊపడం కాదుగా, అవునండి? విధేయత అంటే సింపుల్గా అనగా నీ తల ఊపడం కాదు విధేయత అనగా. విధేయత అనగా చెప్పినట్టు చేయడం. విధేయత అనగా చెప్పినట్టు చేయడం. మరి యేసు తండ్రి చెప్పినట్టు చేశాడా? చేయలేదా? ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా చెయ్యను అనే మాట కానీ కాదు అనే మాట కానీ ఆయన జీవితంలో మనం చూడగలమా? విధేయత. రాత్రికాల సమయం క్రీస్తు మనసు ఇది. మరి నీకు ఆ మనసు ఉన్నదా? విధేయత లేకపోవడం వల్లగా పోట్లాట్లు వచ్చేది, విధేయత లేకపోవడం వల్లగా గొడవ జరుగుతున్నది, విధేయత లేకపోవడం వల్ల కదా అనేక రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతున్నది. నిజముగా నీ పై అధికారికి నీ విధేయుడేనా? ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి నీవు ఒకసారి ఆలోచన చేయి. నీ అధికారికి నీ విధేయుడేనా? కళాశాలకు వెళ్ళేటువంటి విద్యార్థి నువ్వు ఆలోచన చేయి. నీ లెక్చరర్కు నువ్వు విధేయుడేనా? నీ తండ్రికి నీ విధేయుడేనా? నీ తల్లికి నీకు విధేయుడేనా? నీ సంఘ కాపరికి నీ విధేయుడేనా? నీ సంఘ నాయకులకు నీ విధేయుడేనా? ఒకసారి మనలో ఉన్న విధేయతల గురించి ఒకసారి మనం రెక్టిఫై చేసుకుందాం. చాలా తప్పు. నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను, మనిషి ఎదురుపడ్డప్పుడు నమస్కారం చేసి మనిషి దాటిపోయాక వాడిని బూతులు పెట్టడం చాలా చాలా తప్పు. చాలా చాలా తప్పు. ఈ దుర్గుణాన్ని మనం ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది మన జీవితాలు. మనిషి కనబడ్డప్పుడు వందనాలు పెట్టి మనిషి దాటిపోయాక బండలు వేసేటువంటి సంస్కృతి, అలవాటు, అది ఎంత మాత్రం మనకు ఆశీర్వాదకరము కాదు. అది వేషధారణ అవుతుందని నేను మీకు మనవి చేస్తున్నాను. యేసు ప్రభు జీవితాన్ని ఒకసారి మీరు గమనించండి. ఎంత విధేయుడు ఆయన, ఎంత విధేయుడు. ఏమంటాడు? గెత్సెమనే వనంలో ప్రార్థిస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా వద్ద నుంచి తీసివేయి, ఆయనను నీ చిత్తమే నెరవేరుతుంది. తన శరీరము తన ప్రాణమును దేవుని చిత్తమును నెరవేర్చిన కొరకు సంపూర్ణంగా సమర్పించినటువంటి వాడు, విధేయత చూపిన వాడు యేసు ప్రభు. రాత్రికాల సమయం అతి విధేయత స్వభావం మనలో ఉన్నదా? ఇది క్రీస్తు మనస్సు. ఇది ఆయన స్వభావంలో ఉన్నటువంటి మూడవ కోణం. నాలుగవ కోణం, తను తాను తగ్గించుకుంటా. తను తాను తగ్గించుకుంటా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా, మనము చాలా సంగతులను ఈ విషయంలో చూడవచ్చు. కానీ ఒక్క ప్రాముఖ్యమైన దాన్ని మాత్రమే ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన భోజన పంక్తిని కూర్చున్నప్పుడు, ఆయన భోజన పంక్తిని కూర్చున్నప్పుడు ఏం చేశాడు? బ్రెడ్ తీసి పెట్టాడా? ఇప్పుడు నేను అయ్యగారు కేక్ పెట్టాడు. ఇప్పుడు అయ్యగారు కేక్ పెట్టినట్టు, అమ్మగారి కేక్ పెట్టినట్టు పెట్టే ముగ్గురు చోటు పెట్టాల. ఏం చేశాడు ఆయన? నీళ్లు తీసుకొని శిష్యుల పాదములు కడిగి తువాలుతో వారి పాదములు తుడిచి
అంతతో అనుకుంటున్నాడా? మీరు ఒకరి పట్ల ఒకరు ఇలాగునే చేయుడి అన్నాడు. ఎవరు అధికులండి ఇక్కడ? శిష్యుల యేసు ప్రభు. యేసు ప్రభు ఎంతో అధికుడై ఉండి, సర్వోన్నతుని దేవుని కుమారుడై ఉండి, అదే అద్భుతమైనటువంటి మాటలు పౌలు రాస్తాడు కొలస్సీ పత్రికలో. ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఔన్నత్యాన్ని గురించి ఆ మాటలు ఎంత అద్భుతంగా పౌలు, నిజంగా పౌలు యొక్క రాతలు అద్భుతమైనటువంటి మాటలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏమనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ఏమండి ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడినవి. సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడినవి. ఇది ఆయన ఔన్నత్యం, ఇది ఆయన గొప్పతనం. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు ఆయన. ఈ లోకంలో ఉన్నారా చాలా మంది దేవుడు దేవతలను వచ్చును, కానీ నిజమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు ఆయనే. ఎంత చక్కగా రాస్తాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపము. మానవుడు చూడలేని దేవుడు దేవుణ్ణి యేసులో చూడగలడు. యేసు ప్రభువులో అదృశ్య దేవుడు కనబడతాడు మనిషి కనులకు. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సర్వ సృష్టికి ముందు పుట్టినవాడు, సమస్త సృష్టికి ముందున్నవాడు, ఆది సంభూతుడు ఆయన. ఆకాశమందున్నవేనను భూమి అందున్నవేనను దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము. అదండి, ఈ రోజున నీవు దేన్ని చూస్తున్నావో, దేన్ని చూడలేకపోతున్నావో, దృశ్యమైనవి అదృశ్యమైనవి, ఈ సమస్తమైనటువంటి విశ్వం, ఈ కాస్మిక్, ఈ విశ్వం అంతా కూడా ఆయన వలన, ఆయన ద్వారా, ఆయన కొరకు పుట్టినది. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు క్రింద కూర్చొని తన శిష్యుల పాదములు కడిగి, తన శిష్యుల పాదములు కడిగి వస్త్రంతో తుడిచి ఎంత మాదిరి చూపించాడు ఆయన. ఎంతగా తగ్గించుకున్నాడు యేసు ప్రభు. అందుకే అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు ఆయనను హెచ్చించిన. ప్రతి నాలుక ఆయన నామాన్ని స్తుతించాలని, ప్రతి మోకాలు ఆయన నామములో వంగాలని దేవుడు ఆయనను అనుగ్రహించను అంటాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న 4వ కోణం, 4వ లక్షణము తగ్గింపు. 4 సరిపోయినాయా? చతుర్భుజం, 4 భుజాలు, 4 కోణాలు. ఒకటి ఏమిటి? ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకుంటా, అనగా ఎవరిని తృణీకరించేవాడు కాదు యేసు ప్రభు అనేది. అది ఆయన ఎవరిని చిపో అనలేదు, కదండి. ఎవరిని కూడా నెట్టివేసిన దేవుడు కాదు. భయంకరమైన పాపములో పట్టబడినటువంటి స్త్రీ తన ఎదురుగా ఉన్నప్పుడు కూడా నోరారా ఆమెను అమ్మా అని పిలిచి ఆమెలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని ఆ మాటతోనే తొలగించినటువంటి దేవుడు ఆయన. ఆయనలో ఉన్నటువంటి ఆ స్వభావం. రెండవది త్యాగం, మూడవది విధేయత, నాలుగవది
తగ్గింపు. దే హ్యాడ్ సో మెనీ క్వాలిటీస్. ఇక చాలా ఉన్నాయి ప్రభువుల లక్షణాలు. ఈ రాత్రికి మనం చదువుకున్న భాగానికి 4 మాత్రమే నేను పరిమితం చేస్తున్నాను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు నీలో ఉన్నదా? నాలో ఉన్నదా? ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, ఇట్టి మనస్సును దయచేయమని, ఇట్టి మనస్సును నాకు అనుగ్రహించమని మనమందరం కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించవలసిన వారు. ఈ క్రొత్త సంవత్సరంలో మనమందరము క్రొత్త మనస్సు, మనమందరము చిన్నవో పెద్దవో కదండి, పట్టువో సిల్కువో కాటన్వో ఏవో జీన్లో గోన్లో